ఇక గొడవ అయిపోయిన తర్వాత వేదవతి నర్మద ప్రేమ వాళ్ళ దగ్గరికి వచ్చి, అసలు ప్రతిసారి ఈ నగల గొడవ ఏంట్రా, మీ నాన్నకి అలాంటి పనులు ఇష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అది కాదత్తా, ధీరజ్కి ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకున్నాను అని ప్రేమ చెప్పడంతో ఇంకా ధీరజ్ ఏమీ అనకుండా నగలన్నీ తీసుకురమ్మని ఆ నగలన్నీ ప్రేమకి అలంకరించి, ఇవి నీ నగలు, నీకు మాత్రమే సొంతం, నువ్వు ఇలాంటి పనులు ఇంకోసారి చెయ్యకు, ఏదైనా ఉంటే నాకు చెప్పి చెయ్యి అని ప్రేమగా చెప్పి తనని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ప్రేమ అలా ధీరజ్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అందరూ సైలెంట్గా ఊరుకుంటారు. ఆ తర్వాత నర్మదా సాగర్ ఇద్దరు, అదేంటి ప్రేమ అంత పెద్ద తప్పు చేస్తే తనని ఏమీ అనకుండా సైలెంట్గా తీసుకొని వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు. దాంతో నర్మదా, అది ప్రేమ అంటే అలా చూపిస్తారు, నీలాగా ప్రతి దానికి అరవడం కాదు. ధీరజ్ చూడు, అంత తప్పుని కూడా తనని తప్పని అనకుండా తనకు అర్థమయ్యేలాగా ఎంత ప్రేమగా చెప్పాడో అని చెప్తూ ఉంటే ఇంకా సాగర్ ఏమో, అది వాడు ఇష్టమైన కొడుకు కాబట్టి మా నాన్న ఏమీ అనలేదు, అదే నేను నగలు తాకట్టు పెట్టడంతో నన్ను మాత్రం ఎన్ని మాటలు అన్నాడు, నేను చేస్తే తప్పు వాడు చేస్తే కరెక్టా అని సాగర్ నిలదీస్తూ ఉంటే ప్రేమ చాలా కోపంగా సాగర్ వైపు చూస్తూ ఉంటుంది.